హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు బెంగళూరు నుంచి వన్ డే ట్రిప్ అన్నట్టు బెంగళూరు నుంచి ఫస్ట్ ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం అయ్యాక దగ్గరలో ఎక్కడికన్నా వెళ్దామని చూస్తే మా ఫ్రెండ్ కొన్ని రంగస్థల సజెస్ట్ చేశాడు. నేను ఫస్ట్ టైం విన్నాను అది. సో డిస్టెన్స్ చూస్తే 40 కిలోమీటర్స్ ఉంది. అక్కడి నుంచి 50 to 1 hour ట్రావెల్ టైం. సో బట్ ట్రావెల్ అయితే అమేజింగ్గా ఉన్నింది. ఫుల్ విలేజ్ రోడ్స్, ఫుల్ ల్యాండ్స్కేప్స్, కల్చర్, విలేజ్ కల్చర్. ఓకే, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రిగ్రెట్ అయితే ఉండదు. అందుకనే నేను కాసేపు రైడ్ వీడియో పెట్టాను, జస్ట్ ఎంజాయ్ చేస్తారు అని. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఆ టెంపుల్ విశిష్టత ప్లస్ హిస్టరీ నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. Up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో నాకు తెలిసిన ప్లస్ అక్కడ గైడ్ చెప్పిన హిస్టరీని మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా శ్రీరాముడి పట్టాభిషేకం చేసేటప్పుడు 3 ప్లేసెస్లో శ్రీరంగనాథ స్వామిని టెంపుల్స్ని స్టార్ట్ చేశారు. అవి ఆదిరంగ, మధ్యరంగ, అంతరంగ అని పిలువబడతాయి. ఆదిరంగ వచ్చి శ్రీరంగపట్నంలో ఉంటుంది, మధ్యరంగ వచ్చి శవన సముద్రాలో ఉంటుంది, ఆత్యరంగ వచ్చి తిరుచిలో ఉంటుంది. ఓకే, ఆ 3 టెంపుల్స్ రాముడి పట్టాభిషేకం అప్పుడు ప్రతిష్ఠిస్తే అదే సేమ్ టైంకి ఇక్కడ మన రంగస్థలాలు సప్త ఋషులు స్వామిని ప్రతిష్ఠించారనమాట. సో ఎవరైతే ఆ 3 దర్శనం చేసుకొని వచ్చి ఈ స్వామిని దర్శిస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని అక్కడ గైడ్ చెప్పాడు. ఓకే, అందుకే దీన్ని మోక్షరంగ అని పిలువబడుతుంది. ఓకే, సో ఇది చోళులు అంటే స్టార్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు స్టార్టింగ్. దాని తర్వాత హొయసల ప్లస్ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కింగ్స్ డెవలప్ చేశారు. ఓకే, సో మెయిన్గా దీనికి పెద్ద ప్రహరీ ఉంది, 4 ద్వారాలు ఉన్నాయి. ఓకే, సో మీరు చూస్తున్నది ఆ ప్రహరీ, అవుట్ సైడ్ ప్రహరీ. ఇది ఒకటి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ మనం చూసాం కదా. తర్వాత ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది, అటుపక్క ఉంటుంది. టోటల్ 4. నేను టెంపుల్ లోపల తీయలేదు, టెంపుల్ లోపల తీయకూడదు అని చెప్పారు. సో నేను బయటే తీశాను. జస్ట్ చూడండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పెద్దదో. చాలా మంచి ప్లేసు. అసలు లోపల విగ్రహం ఉంది, ఇంకా చూడాలనిపించింది, అంత బాగుంది. మీకు టైం ఉన్నప్పుడు వచ్చి చూడండి. థ్యాంక్ యూ. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name.
Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind.